to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. జై జై బాబా మీరు చెప్పండి ప్రేయర్. అన్నగారు చెప్పండి. పర్లేదులేండి, మీరు చేయండి ఈరోజు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి మెహర్ బాబా కి జై. జై. ప్రీతమ మెహర్ బాబా సర్వోన్నతునిగా తన యొక్క విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా మనందరికీ ఈ చిన్ని అవకాశాన్ని ఇచ్చారు. సహజీవనం అనే పేరుతో. అది ఆయన ప్రేమకి తార్కాణం. మనం ఆయన మీద మనకి ప్రేమ ఉన్నది అనడానికి తార్కాణంగా ఈ 60 నిమిషాలు ఆయనతో కలుసుకొని ఉండాలి అన్నటువంటి ప్రియమైన కోరికతో మనందరం కూడా ఆయనతో మమేకం కాగలుగుతున్నాం. ఇది మనందరి అదృష్టం. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ సర్వోన్నతుడికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురువుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పిస్తూ మనం ఇందులో భాగంగా వచన ప్రవచనాలు, ప్రవచన సుమమాలికలు రెండు వింటున్నాం. నిన్నటి వరకు 86 ప్రవచన సుమమాలికలు విన్నాము. ఇప్పుడు మళ్ళీ బాబా రేపు ఇచ్చారు 87, 88. అయితే ఇది కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి ఒక చరణానికి మరొక చరణానికి సంబంధం ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్గా ఒక చరణం చదివినప్పుడు అర్థం ఉన్నట్టుగా ఉంటే ఆ మీద చరణాన్ని చదివి మళ్ళీ ఈ చరణం చదువుకుంటే చక్కగా సబ్జెక్టు మనకి ఆకలింపుకు వస్తుంది. ఇప్పుడు 87 సుమమాలిక చెప్పుకోబోతున్నాం. 86లో కామం, క్రోధం, లోభాల ద్వారా అసంతృప్తిని అనుభవిస్తాడు నరుడు. విసుగు చెందిన అహంకారం వాటి ద్వారానే సంతృప్తి పొంద చూస్తుంది అని 86లో చెప్పుకున్నాం. ఇప్పుడు 87. ఆ విధంగా అసంతృప్తి ఎను సుడిగుండంలో అంతం లేని చైతన్యమప్పుడు చిక్కుకుపోతుంది దిక్కుతోచక. కామక్రోధ లోభాలను తీర్చుకుని ప్రతిఘటనతోనే ఏర్పడును అసంతృప్తి. మానసిక బంధనాలేర్పడుచును, మానసిక బంధనాలేర్పడుచును. అంటే సబ్జెక్టు ఆయన అటు ఈ ఆధ్యాత్మిక భాష వాడుక భాష మీద కొంచెం డిఫరెంట్గా అర్థమవుతుంది. అయినప్పటికీ బాబా ఆ మౌన భాషలో అన్ని భాషలు ఉన్నాయి కనుక మన కఠినకారి భాష అంటూ ఉండదు. ఈ 86
చరణంలో ఏదైతే చెప్పుకున్నామో దానికి కంటిన్యూషన్ గా బాబా ఏం చెప్తున్నారు? కామ క్రోధ లోభాల ద్వారా నరుడు అసంతృప్తి చెందుతుంటాడు. ఆ సుడిగుండంలో అంతం లేని చైతన్యం అప్పుడు ఏం చేస్తుంది? చిక్కుకుపోతుంది. దానికి దారి తెందు కనబడదు. ఈ అరిషడ్ వర్గం ఏదైతే ఉన్నదో అది తీర్చుకోవడంలో ఒక ప్రతిఘటన కలుగుతుంది. అప్పుడు అసంతృప్తి కొంచెం గట్టిగా ఏర్పడిపోతుంది. అప్పుడు మానసిక బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి అంటారు బాబా. ఇవి 87, 88 రెండు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు వచన ప్రవచనంలోకి మనం ప్రయాణం చేద్దాం. మనం ప్రవచనాలలో 401వ పేజీలో ఉన్నటువంటి సాధకుని లక్షణాలు 4వ భాగం విశ్వాసం బ్రాకెట్లో నమ్మకం అనేటటువంటి ఈ అధ్యాయంలో విశ్వాసం దాని రూపాలు అన్న పేర 21వ తారీఖుని చదువుకున్నాం. ఇప్పుడు విశ్వాసము దాని ప్రతిరూపము అన్నది మనం ఇప్పుడు ఆ పేర చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు పెద్దవారి యందు సహజమైన విశ్వాసం కలిగి ఉంటారు. పిల్లలు పెద్దవారి యందు సహజమైన విశ్వాసం కలిగి ఉంటారు. పరిచయం అవసరం లేకుండానే వారి నుండి రక్షణను, సహాయాన్ని సహజ జ్ఞానంతో వాంఛిస్తారు. సహజ జ్ఞానం అంటే ఏమిటి? ఆ ఏజ్కి వాళ్ళ వయసుకి సరిపోయినటువంటి ఏ జ్ఞానం అయితే ఉంటుందో అది సహజం అని అర్థం. ఇక్కడ ఇతరులను విశ్వసించు ఈ గుణము తదుపరి జీవితంలో ఎవరి చేతను స్వలాభాపేక్షతో మోసగింపబడి ఎదురు దెబ్బ తగలనంత వరకు కొనసాగుతుంది. ఏది? ఈ ఇతరులను విశ్వసించే గుణం అనేది మోసగింపబడితే తప్ప అలా జరగనంత వరకు కొనసాగుతుంది అంటున్నారు బాబా. అందువలన మానవునికి విశ్వాసం సహజ లక్షణమై ఉన్నప్పటికీ సంఘంలో ప్రజలంతా నమ్మదగిన వారై ఉన్నప్పుడు నిజాయితీ గలవారైనప్పుడు, విశ్వసింపదగిన వారైనప్పుడు అక్కడ విశ్వాసం పెంపొంది వెళ్ళి విరుస్తుంది లేదా వికసిస్తుంది అంటారు బాబా. మానవునికి విశ్వాసం సహజ లక్షణమైనప్పటికీ సంఘంలో ప్రజలంతా నమ్మదగిన వారే ఉన్నప్పుడు సంఘంలో ప్రజలంతా ఎలా నమ్మదగిన వారు కాగలుగుతారు? కాలేరు. నిజాయితీగా వారు ఎలా అవుతారు? కాలేరు. విశ్వసింపదగిన వారు ఎలా అవుతారు? కాలేరు. అలాగైనప్పుడే విశ్వాసం అనేది పెంపొంది వెళ్ళి విలుస్తుంది లేదా వికసిస్తుంది అంటారు మెహర్ ప్రభువు. అయితే ప్రపంచం ఎలా ఉందంటే ఒకరు నమ్ముతారు కానీ విశ్వసించడంలో ఫెయిల్ అయిపోతారు. అలాగే నిజాయితీ అన్నది తనవారు నావారు అనుకున్నప్పుడు కొంచెం నిజాయితీ వ్యక్తం అవుతూ ఉంటుంది.
అలాగే అప్పుడే విశ్వాసం కూడా కలుగుతుంది. స్వార్థపరత్వమైనటువంటి ఆలోచనలు లేనప్పుడే జరుగుతుంది తప్ప స్వార్థపరత్వమైన ఆలోచనలు అందరిలో అన్ని వేళలా చోటు చేసుకునే ఉంటాయి. గుడిలో పూజారి శతకోపం పెడతాడు. ఆయన హృదయంలో కొంచెం దక్షిణ బాగా పడుతుందని. ఇంటికొచ్చి ట్యూషన్ చెప్పే మాస్టారు బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, ఎందుకు డబ్బులు ఎక్కువ అడిగితే ఇస్తారని. ఇలా మానవులు అవసరానుగుణ్యంగా ఈ విశ్వాసం, నిజాయితీ ఇలాంటి లక్షణాలని అవసరానుగుణ్యంగా ఆ క్షణానికి వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుచేత ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో రూఢి అయిన స్థిరమైన విశ్వాసాన్ని ఆశించి ఆహ్వానించే లక్షణం గోచరమవుతుందో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో రూఢి అయిన స్థిరమైన విశ్వాసాన్ని ఆశించి ఆహ్వానించే లక్షణం గోచరమవుతుందో, ఎక్కడో 1000 మందిలో ఒకరికి అలా జరుగుతుంది. 1000 మందిలో ఒకరికి. అది ఎందువల్లంటే వాళ్ళు ప్రాణ స్నేహితులై ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి పరస్పర విశ్వాసం చలించేందుగా ఉంటుంది. నమ్మకపాత్రులుగా ఇతరులసే అంగీకరింపబడడం, ఇతరుల ఏడ తను నమ్మకం కలిగి ఉండడం, రెండులో కూడా పరిపూర్ణమైన సద్గుణాలు. ఈ ప్రపంచంలో ఒక కుటుంబంలో కూడా ఇలాంటివి మనకి కనిపించవు. ఇంచేత స్వార్థం, అది వ్యక్తిగత స్వార్థం. సామూహిక స్వార్థంలో ఇంకా కొంచెం వెసలుబాటు ఉంటుందేమో కానీ వ్యక్తిగత స్వార్థంలో వెసలుబాటు ఉండదు. ఇక సాంఘిక జీవనమే అభ్యున్నతి అనేది ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతారు తప్ప వాళ్ళ అభ్యున్నతి కోసం అవసరమైతే ఇతరుల్ని వంచిస్తారు తప్ప ఉదారంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉండరు. ప్రతిబంధకం లేని జీవన వాహినికి అది ఎక్కడుంది? ప్రతిబంధకం లేని జీవన వాహిని ఆ జీవనానికి ఈ మీద చెప్పినటువంటి లక్షణాలు అవసరం. అందుకే మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అంటారు బాబా. నన్ను నీ శాశ్వత చిలికారిగా చేసుకో. నేను ఎలాంటి వాడిని? విశ్వసించదగిన వాడిని. నాలో స్వార్థం ఉండదు, ఉన్నదంతా ప్రేమే. కాబట్టి నన్ను నీ శాశ్వత చెలికారిగా చేసుకొని నన్ను విశ్వసించు, నన్ను ప్రేమించు అని బాబా మనకి చెప్పడం జరిగింది. ఈ పేరాలో మనం ఇప్పుడు ఈరోజు ఆయన యొక్క ఆజ్ఞతో చెప్పుకున్నాము. ఒక విధంగా ఉన్నతమైనటువంటి ప్రవచనాలు మన యొక్క అభ్యున్నతికి చాలా అవసరమైనవే అయినప్పటికీ వాటిని మనం ఆచరణలో చూపించగలగడానికి మన యొక్క ఈ పరిస్థితులు అనుకూలించో మనకి. అందుచేత మనం ఫెయిల్ అవుతూ ఉన్నాము. అయినప్పటికీ బాబాతో మనం ఈ గడుపుతున్న 60 నిమిషాల కాలం గుర్తించుకోండి. మనం గడుపుతున్న 60 నిమిషాల కాలం దాని విలువ ఎంతంటే బహుశా అంటే ఎందుకలా చెప్పవలసి వస్తుందంటే
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతార్ మెహర్ బాబా రూపంలో మనతో 60 నిమిషాలు ఉన్నప్పుడు దానివల్ల మనం ఏ ప్రతిఫలాన్ని పొందుతామో మనకే తెలియదు. కానీ దేవాది దేవుడు కదా, ఏదైనా చేయగల ఘటన సమర్థుడు. అందుచేత ఆ ఘటన సమర్థులతో 60 నిమిషాలు మనం చాలా ఏకాగ్రతతో ఉంటూ వినడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నామో దానివల్ల ఏదో జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ ఆయన కృపకి పాత్రలు అవ్వడం మాత్రం తప్పదు. ఖచ్చితంగా ఆయన కృప మనందరి మీద ఉంటుంది. ఎంత కృప అంటే చెప్పలేను, కానీ కృప ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతుని యొక్క అవతార పురుషుని యొక్క ఆ మహోన్నతుని యొక్క ప్రభు చరిత్ర అనేటటువంటి ఆ చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ చరిత్ర మనం 3129వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు మరికొచ్చు ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్న చెప్పుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకటి సింపుల్గా ప్రశాంత గ్రామీణ వాతావరణం అంతా పవిత్రమైన బాబా సాన్నిధ్యం వలన దివ్య ప్రేమతో నిండిపోయింది. గడచిన యుగంలో ప్రసిద్ధిగాంచిన సంత్ గోరఖ్నాథ్ పర్వతం దూరాన కనిపిస్తుంది. 9 చిన్న చిన్న కొండలు కూడా కనిపిస్తున్నాయి. సింపుల్గామ్ ఎస్టేట్ కి ఒక పక్క ఖండోబా అంటే శ్రీకృష్ణుడు దేవాలయం ఉన్న కొండ కూడా ఉంది. ఎస్టేట్ కి వెనుక పక్క తెంబి కొండ ఉంది. తరువాత ఇది మనోనాస్ కొండగాను, సెక్లూడెడ్ హిల్ గాను, అనగా ఏకాంతవాస పర్వతం గాను అందరికీ సుపరిచితమయ్యింది. బాబా అక్కడ తరువాతి కాలంలో తన విశ్వకార్యాన్ని నిర్వహించారు. కొంచెం దూరంలో రోడ్డుకు దిగువగా అందమైన సింపుల్గామ్ చెరువు ఉంది. బాబా తన నివాసానికి ఎంచుకున్న పవిత్ర ప్రాంతము యొక్క అందాన్ని ఈ సరస్సు మరింత ఇనువడింపజేసింది. ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా, నిర్మానుష్యంగా, ఏకాంతంగా ఉంది. మొదటిసారిగా బాబా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక 60x40 అడుగుల చిన్న కాటేజీ మాత్రమే ఉండేది. దానిలో 2 గదులు ఉండేవి. ఇంకా ఒక మోటారు షెడ్డు, గుర్రపు శాల, వంటశాల, అవుట్ హౌస్ ఉన్నాయి. అన్ని శిథిలావస్థలో, మరమ్మతులు లేని స్థితిలో ఉన్నాయి. కానీ బాబాకు ఈ ప్రదేశం నచ్చింది. అవతారుని దివ్య శరీరం నుండి వెలువడే దివ్య కిరణాలను ఆ నేల, గాలి చుంబించి ప్రభువును అక్కడే ఉండమని అర్థించాయి. బాబా తన బృందంతో ఔరంగాబాదులో ఉండగా మండలి వారు ఇక్కడ ఒక చిన్న ఇంటిని కట్టించారు. మిగతా నిర్మాణాలకు అవసరమైన మరమ్మతులు పురుష మండలి వారు చేశారు. సింపుల్గామ్కి వెళ్ళాక బాబా అప్పుడప్పుడు రానోగేడిని, కిట్టేదేవిని కొన్ని వారాల కోసం మెహరాబాద్ నుండి పిలిపించేవారు. బాబా క్రమం తప్పకుండా మెహరాబాద్లో ఉన్న స్త్రీ పురుష మండలిని చూసేందుకు రోజు అక్కడకు వెళ్ళేవారు. గుస్తాద్జీ, మాసాజీ, స్వాంసన్, కృష్ణ,
వెంకోబరావు మాత్రమే బాబాతో పింపల్గావ్లో ఉండేవారు. మొస్తల కోసం కూడా బాబా ప్రతిరోజు బయటకు వెళ్ళేవారు. ఆది సీనియర్ ప్రతిరోజు అహ్మద్ నగర్ నుండి వచ్చి బాబాను కారులో తీసుకెళ్లేవాడు. బాబా అప్పుడప్పుడు ఖుస్రో క్వార్టర్స్కి వెళ్ళి ఆది సీనియర్ తల్లి గురుమాయిని అర్బన్ ప్రెస్కి వెళ్ళి తాతా కుటుంబాన్ని కలిసేవారు. గోహెర్ ఆర్ ఇరానీకి 28 ఏళ్ళు. మెడికల్ స్కూల్లో చదువు ముగించి డాక్టర్ అయింది. ఆమె తన కుటుంబ సభ్యులతో ఉందామని అహ్మద్ నగర్ వచ్చింది. బాబాతో ఉండిపోదామని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. కానీ తన తల్లి ఖుర్షద్ దానికి అంగీకరించేది కాదు. అప్పటికే ఒక కూతురు కేటీ 1938 నుండి శ్రీమండలిలో సభ్యురాలుగా బాబాతోనే ఉండడంతో ఇంకొక కూతురు కూడా తనను వదిలిపెట్టి శాశ్వతంగా బాబాతో ఉండేందుకు ఆమెకి మనస్కరించక ఏడ్చేది. గోహర్ ఇంటి వద్దే ఉండాలన్నది ఆమె కోరిక. గోహర్ తండ్రి లూసీ ఇరానీ మాత్రం బాబాతో ఉండడమే తన కుమార్తె కోరికైతే తనకు ఎటువంటి అభ్యంతరం లేదనేవాడు. బాబాతోనే శాశ్వతంగా ఆమె ఉండాలనుకునేవాడు. గోహర్ తన తల్లి మరణానంతరం వచ్చి బాబా వద్ద శాశ్వతంగా ఉంటానని తెలియజేస్తూ బాబాకు ఉత్తరం రాసింది. బాబా ఆది సీనియర్ని పంపించి గోహర్ని రప్పించారు. నీకు నాతో ఉండాలని లేదా అని అడిగారు. నీతో ఉండడం కన్నా నా జీవితంలో నాకు వేరే సంతోషం ఏమీ లేదు. అన్నిటికన్నా నీతో ఉండడమే నాకు ఇష్టం. కానీ నా తల్లి తనకెక్కడ నేను దూరం అయిపోతానేమోనని ఒకటే ఏడుస్తుంది అని చెప్పింది. నేను నిన్ను ఇక్కడ కొంతకాలం పాటు ఉంచి మళ్ళీ ఆమె దగ్గరకు పంపించేస్తానని చెప్పు అని బాబా చెప్పారు. అలా 1944లో బాబా పిప్పలగాంలో ఉన్న సమయంలో ఈ విషయాల్ని చర్చించేందుకు గోహర్ను తన వద్దకు పిలిపించేవారు. గోహర్కి తన కాలేజీ రోజుల నుండి ఇలా వెళ్ళడం అలవాటే. ప్రతి సెలవుల్లో ఆమె బాబా వద్దకు వెళ్ళేది. ఖైకోబాద్ దస్తూర్కి 55 ఏళ్ళు. 1926 నుండి బాబా వద్దకు అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకునేవాడు. బాబా పింపల్గాంలో ఉన్నప్పుడు అతను బాబా వద్దకు వచ్చి, నేను నా కుటుంబ సభ్యులు నీకు సర్వార్పణయ్యావు. నా సర్వస్వము నీ పాదాల అతని ఆత్మ సమర్పణను స్వీకరించారు. అతడు బొంబాయిలో సన్ లైఫ్ ఆఫ్ కెనడా ఇన్సూరెన్స్ కంపెనీలో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్నాడు. బాబా అతడిని తిరిగి బొంబాయి వెళ్ళిపోమన్నారు. వెళ్ళి బట్టలు దుస్తులు తప్ప మిగిలిన ఆస్తినంతటినీ అమ్మేసి తన పిలుపు కోసం వేచి ఉండమని చెప్పారు. ఖైకోబాద్ అలాగే బొంబాయి వెళ్ళిపోయి బాబా ఇచ్చిన ఆదేశాలని పూర్తి విశ్వాసంతో అమలుపరిచాడు. 1944లోని ఈ సమయంలో బాబా ఆదేశం మేరకు సుమారు 26 మంది పురుషులు, 33 మంది స్త్రీలు, 10 మంది పిల్లలు బాబాతో మెహరాబాద్లోను పింపల్గాంలోనూ ఉంటున్నారు. వారిలో కొందరు పేర్లు వయసులు తెలిసినంత వరకు దిగువ ఉదహరించబడ్డాయి. పింపల్గాంలో ఉంటున్న పురుషులు, పింపల్గాంలో ఉంటున్న స్త్రీలు. పురుషుల్లో బైదుల్ 52 సంవత్సరాలు, గుస్సాజీ 55 సంవత్సరాలు, కృష్ణ 19 సంవత్సరాలు, స్లావ్సన్ 44 సంవత్సరాలు, వెంకోబరావు 19 ఏళ్లలోపు టీనేజర్.
నెక్స్ట్ ఆ పెంపులుగా ఉంటున్నటువంటి స్త్రీలు నెహ్రా 37 సంవత్సరాలు, మణి 25 సంవత్సరాలు, నెహ్రూ 16, నాజా 36, మార్గరెట్ క్రాఫ్ట్ 52, వాలు 42. మెహరాబాద్ లో ఉంటున్న పురుషులు, మెహరాబాద్ లో ఉంటున్న స్త్రీలు ఆ సమయంలో అమృతరావు కే దేశీ, పురుషుల్లో అమృతరావు కే దేశీ, అన్న 104-56, అన్న కాళే 71, బాల సంబత్ షాంజీ 52, జగన్ 38, జందార్ 58, జంగ్లే 33, కాళేమామ 69, కుప్పుస్వామి, లాలా కాంబ్లే 28, మాసాజీ 77, మురళీ కాళే 26, పాద్రి 41, పెండు 41, రామచంద్ర గైక్వాడ్ 26, టైలర్ 54 బ్రాకెట్లో ఖోదాదాడ్, సావక్ కొత్వాల్ 41, సిద్ధు 42, తుకారాం 30, విష్ణు 40. ఇక మెహరాబాద్ లో ఉంటున్న స్త్రీలు బానూబాయి 56 బ్రాకెట్లో నర్గీష్ కొత్వాల్ మేనత్త, భాగూబాయ్ 23 జందార్ భార్య, దౌలా 21 రైతుల కుమార్తె, ఐరన్ బిల్లో 28, కాకుబాయ్ దేవరోకర్ 58, కేటీ 24 గోహర్ సోదరి, ఖుర్షద్ 34, పిట్టిడేవి 53, మన్సారి 34, ముక్తాబాయ్ 29 అంటే జంగిలే భార్య, నగ్గు 14 నెహ్రూ సోదరి, నర్గిస్ 36 సావక్ కొత్వాల్ భార్య, హీరామాయి హోర్ముజ్ 50, రాధాబాయి 26 సిద్ధు భార్య, రానోగేలి 42, సర్వార్ 15 బైదుల్ కుమార్తె, చిల్లా 24 పీలామాయ కుమార్తె, శాంతాబాయి జగన్ భార్య, సొల్టూన్ 45 బైదుల్ భార్య, సోనామాసి 53. తుంపలగాంలో మెహరాబాద్ లో ఉంటున్న పురుషులు స్త్రీల యొక్క వయసుతో పాటు బాబా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అందించారు. మెహరాబాద్ లో ఉన్న పిల్లలు ఆది 8, అక్కా చెల్లెలు పిల్ల 13, నాజూ కొత్వాల్ 16, సావక్ నర్గిస్ పిల్లలు వేసవి సెలవుల్లో మెహరాబాద్ వచ్చారు. జంగు 4, నెహ్రూ తమ్ముడు, శకుంతల 10 జగన్ కుమార్తె, కసం మరియు ఆలీ రంజు అబ్దుల్లా కొడుకులు, నరేష్ 4, సురేష్ 2, లీలా 2 నెలలు జంగిలే పిల్లలు. ఆశ్రమంలో ఉన్న వారితో పాటు పూనా నుండి బొంబాయి నుండి వస్తుండేవారు ఏరిస్ 28, కాకాబరియా 54, నీరు 41, ఆది సీనియర్ 41 అహ్మద్ నగర్ లో ఉంటున్నారు. ఇక్కడ ఓ చిన్న కవితా ధోరణితో రాయబడ్డటువంటి విషయం మీకు బాబా చదివి చెప్తున్నారు. బాబాతో శాశ్వతంగా ఉన్న స్త్రీ పురుష మండలి తమ ప్రియతమునికి సర్వస్వము అర్పించుకున్న వారే. వారిప్పుడు పూర్తిగా బాబా పైనే ఆధారపడి ఉన్నారు. వారిప్పుడు తమ కోసం ఏమీ ఆలోచించకుండా ప్రియతముని ఇష్టానికి అనుగుణంగా బాబాతో ఉంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అందువల్లనే వారు బాబా యందు తమకున్న విశ్వాసంతోనూ ప్రేమతోనూ నిశ్చల జీవితాన్ని సాగించగలుగుతున్నారు. అట్టి సన్నిహిత ప్రేమికుల త్యాగము సర్వార్పణము ఎవరి ఊహకి అందరి విషయం. కాల అనుగుణంగా ఎందరో బాబాతో కలిసి జీవించిన సన్నిహిత ప్రేమికులకు బాబాతో ఉన్న సంబంధం పూర్తిగా భిన్నమైనది. అతని సన్నిహితులు ఆ సాన్నిధ్యంలో మెలుగుతూ తిరగలిలో నలిగిన గింజల మాదిరి ధూళి వలె మారిపోతారు. ఆయన పదసన్నిధి అనే త్యాగపీఠంపై వారు తమ జీవితాలని పరిత్యజించారు. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ థింకింగ్, క్వాలిటీ ఆఫ్ యాక్షన్ అన్ని బాబా ఎంత జాగ్రత్తగా మనకు అందిస్తున్నారో చూడండి. ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం
5వ భూమికలో ఉన్న ఆలీషా మస్తును అహ్మద్ నగర్ నుండి ఏప్రిల్ 18న పింపల్గాం తీసుకొచ్చారు. అతనితో బాబా కొన్ని రోజులు పనిచేశారు. బ్లూ బఫ్ట్ వెనకనున్న గదిలో ఈ మస్తును ఉంచి బైదుల్ అతని బాగోగులు తీసుకునేవాడు. సాయంకాలం పూట బాబా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడున్న కిరోసిన్ లాంతరం క్రమం తప్పకుండా ఆగిపోయేది. చివరికి బాబాకి బైదుల మీద కోపం వచ్చి, నీకెంత అశ్రద్ధ, ఈ ముసలివాడిని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవు అని కేకలేసేవారు. ప్రతిరోజు సాయంత్రమే తాను లాంతరం వెలిగించి పెడుతున్నానని బైదుల్ చెప్పేవాడు. ఆ రాత్రి బైదుల్ స్వయంగా ఆ గదిలోనే వేచి ఉన్నాడు. ఆ లాంతరు ఉన్నట్టుండి పటాలను లేచి ఆగిపోవడంతో బైదుల్ ఒక్కసారి భయంతో అదిరిపోయాడు. బాబాతో ఈ విషయం చెప్పగా, అవును అక్కడ ఒక దెయ్యం ఉంది, కానీ అది ఎవరికి హాని చేయదు అని బాబా ధృవీకరించాడు. ఇక్కడ మనం బాబా ఉన్న చోట దెయ్యాలు ఉండడం ఏమిటి అని మీరు అనుమానపడవలసిన పని లేదు. బాబా ఉన్న చోట ప్రేతాత్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రేతాత్మలకి ఉన్నత స్థితి కావాలి. కాబట్టి ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశంలో అవి తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక దెయ్యం ఉంది, కానీ అది ఎవరికి హాని చేయదు అని బాబా ధృవీకరించాడు. మరుసటి దినం ఆలీషా ఆ దెయ్యాన్ని తిట్టసాగాడు. ఎప్పుడూ వచ్చి నన్ను విసిగిస్తున్నావు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సంస్థటి దుప్పటిని చేత్తో పట్టుకొని గాల్లోకి ఊపుతూ అదృష్ట ప్రేతాన్ని తోలుతూ గదిలోంచి బయటకు తరిమాడు. ఒక రాత్రి బాబా ఆలీషాను చూసి రమ్మని కృష్ణను పంపాడు. కృష్ణ వెళ్ళేసరికి ఆలీషా మంచి కోపంలో ఉన్నాడు. ఆ కిరోసిన్ లాంతర్ను తలకిందులుగా వచ్చేశాడు. కృష్ణ వెళ్ళి లాంతర్ చేతిలోకి తీసుకొని దానిని సరిగ్గా నిల్చోబెట్టి బాబాకి విషయాన్ని చెబుదామని వెళ్ళాడు. బాబా ఆలీషా గదికి వచ్చి మళ్ళీ అతను ప్రశాంతంగా మారి మామూలు స్థితికి వచ్చేంత వరకు అతనితో కూర్చున్నాడు. ఏడిచిలో పింపల్గా రమ్మని బాబా ఆ మన్నా టెలిగ్రామ్ పంపాడు. అతను వచ్చాక తన గదిలోనే తనకు సమీపంలో పడుకోమని బాబా ఏరిచ్కి చెప్పారు. ఏరిచ్కి దెయ్యాలంటే నమ్మేవాడు కాదు. శరీరం లేని ప్రేతాత్మల గురించి అనేక మార్లు బాబా ఏరిచికి వివరించినప్పటికీ ఇదంతా ఊహించడానికే ఆవశ్యమైన విషయమని అనుకునేవాడు. ఆ రాత్రి నిద్రపోతున్న ఏరిచికి మెలకువ వచ్చి తన గుండెలపై ఏదో బరువుగా ఉన్న అనుభవం కలిగింది. తన కంటికి ఏమీ కనబడలేదు. కనిపించకుండా దొరబడ్డ ఆ శక్తి నుండి బయటపడేందుకు తెగ వర్షపడ్డాడు. కానీ ఆ బలం ముందు ఏమీ లేక గట్టిగా అరుద్దామన్నా అరవలేకపోయాడు. నేల మీద అటు ఇటు దొరుకుతూ తిరగబడుతున్నాడు. బాబా ఇదంతా తన మంచంపై నుండి గమనిస్తున్నాడు. కాసేపు అయ్యాక ఆ ప్రేతాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు బాబా, ఇప్పుడు నమ్ముతావా దెయ్యాలున్నాయని అని ఏరిచిని అడిగాడు. ఏరిచి తన పాఠం తానే నేర్చుకున్నాడు. ఇప్పుడు తప్పకుండా నమ్ముతాను అని చెప్పాడు. మర్నాడు బాబా ఏరిచిని తిరిగి పూనా పంపించేశారు. కేవలం ఈ అనుభవాన్ని అతనికి ఇవ్వడం కోసమే బాబా పూనా నుండి ఏరిచిని పిలిపించాడు. ఈ మధ్యకాలంలో పూనాలోని అహిల్యా ఆశ్రమం నంబర్ 896 నానాపేట్లో ఏప్రిల్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మరొక దర్శన కార్యక్రమాన్ని ఏరిచ్ బాబా జస్వాల సదాశివ్ సోదరుడు జాన్ ఏర్పాటు చేశారు. బాబా పింపల్గావ్ నుండి ఉదయాన్నే వచ్చారు. ముంబై, పూనా, నాసిక్, అహ్మద్ నగర్లో ఉన్న బాబా ప్రేమికులు బాబా దర్శన భాగ్యంతో కూడిన ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. సుమారు 300 మంది ప్రేమికులు వచ్చారు. ఎక్కువ మంది పార్సీలే, చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా బాబా దర్శనం పొందని వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. చాందీ, పూనాలో ఈ కార్యక్రమానికి హాజరై తరువాత
బొంబాయిలో ఉన్న తన అన్నగారి పిల్లలకు ఈ విధంగా వర్ణిస్తూ రాశాడు. వచ్చిన జనసమూహానికి ఎదురుగా బాబా ఒక్కరే కొంచెం దూరంలో కూర్చున్నారు. ప్రణమిల్లడం, సాష్టాంగా పడడం, దర్శనం చేయడం నిషేధించినప్పటికీ చాలా ఏళ్ల వియోగం తర్వాత బాబాను చూసినందున అందరూ ఆనందంలో మునిగిపోయారు. స్వయంగా బాబాని స్పృశించడం వీలు కలగకపోయినా కేవలం బాబా ధరించిన కఫనీని స్పృశించేందుకు కూడా జనం చేసే ఆ కోలాహలం, బయటకు వెళ్లేందుకు బాబా లేచినప్పుడు జనంలోని ఆరాటం నిజంగా హృదయానికి హత్తుకునే దృశ్యాలు. జనం మధ్యలో నుండి వెళ్తూ కారులోంచి బయటకు పెట్టిన బాబా చేతి స్పర్శకై గుంపు నుండి పరిగెత్తుకొచ్చినప్పుడు పరమసత్వంతో నిండిన వారి చిరునగవులు ప్రేమికులపై ఏ విధంగా ప్రభావపరుస్తుందో తెలియజేశాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా అనుకోకుండా పరిపూర్ణమైన రీతిలో జరిగింది. ప్రియతముని పిలుపు కోసం నెల రోజులుగా ఎంతో తీవ్రంగా తప్పిస్తూ 3 దఫాలుగా పడిన వాయిదాల వలన కలిగిన ఆవేదనలకు పరిహారంగా ఈ దర్శన భాగ్యం కలిగింది. బైబిల్ గ్రంథంలో వర్ణించిన ప్రేమ బిందులను కల్పించాయి నేటి ఈ ప్రీతమ ప్రేమక సమ్మేళనాలు. సజీవుడైన క్రీస్తు భూమిపైకి వచ్చి మళ్లీ వాటిని పునరుజ్జీవింపజేశాడు. బాబా తన ర్యాకెట్లో కుటుంబ సభ్యులై ఇంటికి వెళ్ళి బెహరం, పెరిన్ పిల్లల్ని కలిశారు. చిన్నప్పటి నుంచి గురునాథ్, షేరు బాబా పరిధిలోనే ఉన్నారు. నేనెవరిని అని బాబా వాళ్ళు అడిగారు. దేవుడివి అని వారంతా ఒకేసారి అన్నారు. దేవుడు ఎలా ఉంటాడు అని మళ్ళీ ప్రశ్న వేశారు బాబా. బాబాలా ఉంటాడు అని గురునాథ్ చెప్పింది. ఆకాశం కన్నా పెద్దగా ఉంటాడంటూ షేరు గట్టిగా అరిశాడు. మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు, నన్నా లేక మీ అమ్మ నాన్నల్నా అని బాబా అడిగారు. నిన్నే ఎక్కువ ప్రేమిస్తామన్నారు. ఎందువల్ల? నీవు బాగా అందంగా ఉంటావు అందువల్ల అని వాళ్ళు జవాబు చెప్పారు. పేరు గురునాథ్లోని స్వచ్ఛత, అమాయకత్వం అలాంటివి. బాబా అదే రోజు సాయంత్రం పూనా నుండి తిరిగి సింపుల్గా వెళ్ళిపోయారు. ఏప్రిల్ 27న బైదుల్, సాంజీ, నీలు, రెండోలతో కలిసి బాబా ఒక బస్సుతో సాంగత్యం చేసేందుకు సరోజ్ కారులో బ్రాకెట్లో సబూ డ్రైవింగ్ చేశాడు. వైజాపూర్ గ్రామానికి వెళ్ళారు. రహతా గుండా వెళుతూ బాబా ఉపాసని మహారాజ్ సాయిబాబా సమాధులను చూపిస్తూ కారులో నుండే శిరస వచ్చి నెలమిల్లారు. బాబా వెతుకుతున్న మస్తు పేరు హరిగిరి మహారాజ్. కానీ పట్టణంలో అతను కనబడలేదు. ఒకతను వాళ్ళను సమీపించి ఈరోజు తన వద్దకు ఎవరో వస్తున్నారని, అందువల్ల తాను అక్కడే బాగుంటుందని చెప్పి వెంటనే కనిపించకుండా వెళ్ళిపోయాడు అని తెలియజేశాడు. అతని కోసం రెండు బైదుల్ వెతికారు. కానీ 3 గంటల సేపు తిరిగినా అతన్ని పట్టుకోలేకపోయారు. ఆ వస్తువును వెలికి తెచ్చేందుకు వైజాపూర్ గ్రామస్తులు ఎవరినైనా కలిసి వెళ్ళి సహాయం చేసుకోమని సాంజీని బాబా ఆదేశించారు. గ్రామస్తులు కూడా కనుక్కోలేకపోయారు. అయినా వాళ్ళు శ్రమపడి తిరిగినందున వాళ్లకు డబ్బు చెల్లించారు. చివరకు బాబా ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు మనం అతన్ని కనుక్కోలేకపోతే వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. సరిగ్గా 4:15 నిమిషాలకి ఎవరో ముస్లిం వ్యక్తి ఆ గ్రామం నుండి వచ్చి బస్సుదారిని గురించి తెలియజేశాడు. బాబా ఆ ముస్లిం వ్యక్తితో పాటు నదిని దాటుకుంటూ తనతో పాటు నీరు, సాంజీలను కూడా తీసుకెళ్లారు. 1 మైలు దూరం నడిచాక ఒక పంట పొలం దగ్గర చుట్టూ గ్రామస్తుల మధ్య ఆ బస్సును చూశారు. బాబాను చూడగానే మన నివాసానికి వెళదాం రండి అని బాబాతో హరిగిరి మహారాజ్ చెప్పాడు. అతడు బాబా చెయ్యి పట్టుకొని ఒక గుడి ప్రక్కగా నడిపించుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరే ఏకాంతంగా కూర్చున్నారు. మండలి వాళ్ళు ఈ మస్తును జనం మధ్యలో
ఉండగా చూసి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ఇతన్ని ఎలా బుజ్జగించాలా అని ఆందోళన చెందారు. మస్సుతో పనిచేసేటప్పుడు బాబా ఎప్పుడు ఏకాంతాన్నే కోరుకుంటారు. ఆశ్చర్యం కలిగేటట్టు వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు. కొద్దిసేపటికే ఆ మస్తు బయటకు వచ్చేశాడు. వెనకాలే బాబా వచ్చాడు. ఎండిన నదీ గర్భంలో అతను కూర్చోగా బాబా కూడా అతని ప్రక్కన కూర్చున్నారు. వాళ్ళున్న చోటికి జనమంతా కదిలొచ్చారు. బాబా ఎప్పుడు మస్తుతో ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నందుకే ఇష్టపడినా ఈసారి మాత్రం మస్తుతో తన కార్యక్రమాన్ని ఆ గ్రామస్తులందరి ముందే కొనసాగించారు. బాబా హరిగిరి మహారాజ్ పాదాలను 1 గంట సేపు ఒత్తి తన పని అయిపోయిందని ప్రకటించారు. మస్తులతో చేసే కార్యక్రమం, మస్తులతో బాబా చేసే కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఆధ్యాత్మికంగా ముందడుగు ప్రసాదించడమే కాకుండా తన విశ్వకార్యంలోని కొంత భారాన్ని వాళ్ళకి బదలాయించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ బదలాయించుట అన్నది కొంచెం గ్యాప్ పంచుకోండి. విశ్వకార్యంలో కొంత భాగాన్ని మస్తులకి బాబా ట్రాన్స్ఫర్ చేస్తారట. ఇది బాబా మనకు ఎందుకు తెలియజేశారంటే ఆయన చతుర్దశ భువనాలని కూడా పాలించాలి, 14 భువనాలని పాలించాలి. ఆయన వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఆయా స్థాయిల నుంచి ముందుకు నడిపించాలి. సామాన్య మానవ లోకంలో అందరికీ కూడా ఆధ్యాత్మికత వైపు మళ్లించాలి. దీనుల్ని అభాగ్యుల్ని కాపాడి వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఇన్ని కార్యక్రమాలు మరి ఆయన షేర్ చేయకపోతే ఎలా సకాలంలో అవుతాయి? సకాలంలో అవడానికి షేర్ చేశాడు ఆయన. కొంతమంది బస్సులు ఇలా తమ భుజాలపైకి భారాన్ని బదలాయించడం ఇష్టపడరు కనుక హరిగిరి మహారాజు లాంటి బస్సులు బాబా నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏప్రిల్ 27న బాబా తిరిగి పింపల్గాం వచ్చి ఆ మన్నాడు ఉదయం 7 గంటలకు బైదుల్, పెండు, కాక మరియు చాందీని వెంటబెట్టుకుని కారుని ఈసారి కూడా చబుగే నడిపాడు. ఆలయ గ్రామంలో వాసుదేవ స్వామి అనే వృద్ధ యోగిని కలిశారు. ఆ యోగి చూసేందుకు చిన్న ఆకృతితో అంగవైకల్యం ఉన్న బిడ్డ వలె కనిపిస్తాడు. వాసుదేవ్ పడుకొని ఎప్పుడు నిద్రపోయేవాడు కాదని, కూర్చొనే ఒక దిండుపైకి తలవంచుకొని కులికి తీసేవాడని చెబుతారు. మస్తు లక్షణాలు కనిపించే ఈ యోగిని బాబా సింపుల్గా తీసుకొచ్చి 3 రోజులు సాంగత్యం చేశారు. మే 1వ తేదీన ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న బస్సులో బైదుల్ బాబాదాసును తోడుగా ఇచ్చి తిరిగి ఇతన్ని ఆలయ గ్రామానికి పంపించేశారు. వాసుదేవ్ కొన్ని యోగ సాధనలు చేయడం వల్ల భగవదున్మత్త స్థితిలో ఉండిపోయాడు. భగవదున్మత్త స్థితి అంటే గాడ్ మేడ్, స్టేట్ ఆఫ్ గాడ్ మేడ్ స్థితిలో ఉండిపోయాడు. బాబా ఇతన్ని ఒక తప్పిపోయిన బిడ్డ వలె, గాయపడ్డ శిశువు వలె సాకి అత్యంత మధురమైన వాత్సల్యాన్ని అందించాడు. ఇప్పుడు ఈ పేజీలో 31, 38 పేజీలో, ఈ పేజీకి ఎడం ప్రక్క 1940 దశకంలో వేదల సేవలో నిమగ్నమైన బాబా అని ఒక ఫోటో ఉంది చూడండి. కింద బాబా కూర్చుని ఉన్నారు, చుట్టూ ఆయనకు సహాయం చేస్తున్న వాళ్ళు నిలబడి ఉన్నారు. బాబా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏరిచ్, బైదుల్, కాకాబరియా, నారాయణగాం, ఆలే, రాజూరి, జున్నార్ ప్రాంతాల్లోని పేద కుటుంబాన్ని ఎంపిక చేసి మరొక పేదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాబా ఆది సీనియర్ కాకాతో కలిసి పింపల్గాం నుండి పూనాకు మే 7 ఆదివారం నాడు బయలుదేరారు. అక్కడి నుండి ఏరుసిని సోదరుడు జాల్ని తనతో పాటు తీసుకువెళ్లి మర్నాడు ఉదయానికి నారాయణగాం డాక్ బంగ్లాకి
చేరుకున్నారు. బైబిల్ వారి కోసం అక్కడ వేచి ఉన్నాడు. ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ప్రజలు చొప్పున 16 మందిని అక్కడ సిద్ధంగా ఉంచాడు. ఒక ప్రత్యేకమైన గదిలో బాబా ఒక్కొక్క వ్యక్తి పాదాలు కడిగి వాటిపై తన శిరస్సు వచ్చి వారి చేతికి 50 రూపాయలు ఇచ్చి పంపించారు. కొందరు బిచ్చగాళ్ళు కూడా డాక్ బంగ్లాకు వచ్చారు. బాబా వీరికి ఒక్కొక్కరికి 2 రూపాయల చొప్పున ఇచ్చారు. నారాయణగావ్ జున్నార్ నుండి పేదలు డాక్ బంగ్లాకు ప్రత్యేకమైన బస్సులో వచ్చారు. కార్యక్రమం ముగిశాక అదే బస్సులో వాళ్ళని వెనక్కి పంపారు. మర్నాడు మే 9 బాబా రాజుదేవి వెళ్ళారు. ఆ గ్రామం నుండి 4 కుటుంబాలని, ఆలయ గ్రామం నుండి బస్సులో మరో 4 కుటుంబాలని తీసుకొచ్చారు. ఇక్కడ యూనివర్సల్ వర్క్ అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అవతార కాలంలో ఫిజికల్ గా అవతార పురుషుడు ఆ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తూ ఉంటాడు. ఆ మన్నాడు ఉదయానికి నారాయణగా డాక్ బంగ్లాకు చేరుకున్నారు. బయలుదేరి వారి కోసం అక్కడ వేచి ఉన్నాడు. ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ప్రజల చొప్పున 16 మందిని అక్కడ సిద్ధంగా ఉంచారు. ఒక ప్రత్యేకమైన గదిలో బాబా ఒక్కొక్క వ్యక్తి పాదాలు కడిగి వాటిపై తన శిరస్సు నుంచి వారి చేతికి 50 రూపాయలు ఇచ్చి పంపించారు. కొందరు బిచ్చగాళ్ళు కూడా డాక్ బంగ్లాకు వచ్చారు. బాబా వీరికి ఒక్కొక్కరికి 2 రూపాయలు చొప్పున ఇచ్చారు. నారాయణగావ్ జున్నార్ నుండి పేదలు డాక్ బంగ్లాకు ప్రత్యేకమైన బస్సులో వచ్చారు. కార్యక్రమం ముగిశాక అదే బస్సులో వాళ్ళని వెనక్కి పంపారు. మర్నాడు మే 9 బాబా రాజుదేవి వెళ్ళారు. ఆ గ్రామం నుండి 4 కుటుంబాలని, ఆలయ గ్రామం నుండి బస్సులో మరో 4 కుటుంబాలని తీసుకొచ్చారు. బాబా ఒక్కొక్క కుటుంబానికి 50 రూపాయల చొప్పున ఇచ్చారు. కొంతమంది భిక్షగాలకి 2 రూపాయల చొప్పున ఇచ్చారు. బాబా వారి పాదాలను కడిగి తన శిరస్సును ఆ పాదాలపై పెట్టాక డబ్బులు ఇచ్చి పంపారు. తరువాత పూనా మీదుగా పింపలగా వెళ్ళిపోయారు. 1940లో 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 2 వారాలు గడిచాయి. మే 26న మళ్ళీ బైదుల్, సాంజీ, ఏరిచ్, ఉస్తాద్జీ, జాల్, కాకాతో కలిసి బాబా పింపలగాం నుండి ఖాండవా బయలుదేరారు. అహ్మద్ నగర్ వచ్చి అక్కడ నుంచి వాళ్ళు రైలులో బయలుదేరారు. పింపలగాంలో ఉన్న శ్రీమండలి బాగోగులు చూసేందుకు కృష్ణ, నీలు, ఎంకోబరావు, విష్ణువును అక్కడే ఉంచాడు. మర్నాటికి ఖాండవా చేరుకొని బైదుల్ ఉస్తాద్జీని వెంట పెట్టుకొని బాబా అక్కడి నుంచి గోరక్ష అనే బస్సుతో సమావేశమయ్యేందుకు వెళ్ళారు. ఈ బస్సు చాలా పాతకాలం మనిషిగా కనిపిస్తాడు. మసీద్ దగ్గరలో ఉంటాడు. అతను చాలా పురోభివృద్ధి చెందాడని, అతని సాంగత్యం చాలా సంతృష్టిని కలిగించిందని, తనకు చాలా సంతోషంగా ఉందని బాబా చెప్పాడు. మధ్యాహ్నం ఈ తరువాత బాబా చాలా సంతోషంగా ఉన్నారు. ఇరాన్లోను, ఇండియాలోను గత కాలంలో ఉన్న సద్గురువులు, సంతుల గురించి, అలాగే ప్రస్తుత కాలంలో ఉన్న సద్గురువులు, సంతుల గురించి ఇలా చెప్పారు. వారు నిజంగా మానవ పుష్పాలు. ఇరాన్లో షామ్సే తబ్రీజ్, మౌలానా రూమి, హఫీజ్ అందరూ పరిపూర్ణులే. ఉమర్ ఖయ్యాం భగవత్ సాక్షాత్కారం పొందలేదు కానీ ఆధ్యాత్మికంగా పురోగతి చెందినవాడు. ప్రపంచంలో నా పనికి వస్తువులు అత్యుత్తమమైన మాధ్యమాలు. అందుకే వాళ్ళని కలిసేందుకు ఎంత సమయమైనా తీసుకుంటాను. ఇదిలోగా పేదవారిని సమీకరించేందుకు ఏరిచ్, కాకా, జాల్ను బాబా పంపించాడు. గౌరక్షతో సాంగత్యం ముగిశాక బాబా ఖాన్వాలోని జైన్ ధర్మశాలలో 60 మంది పేదవారి కాళ్ళు కడిగి తన శిరస్సును వారి పాదాలపై ఉంచి 1 రూపాయి వారి చేతిలో ఉంచేవాడు. బాబా ఎప్పుడు పేదవారి పాదాలు కడిగిన మొత్తం కార్యక్రమాలు మిలిటరీ కబాత్ లాగా క్రమశిక్షణతో ఖచ్చితమైన రీతిలో జరుగుతుందని చెప్పుకుంటారు.
అది అలాగే జరిగి తీరాలి. ఎప్పుడు బాబా ఎంతో తొందరలో ఉంటారు. వృధా సమయాన్ని, వృధా తిరుగుళ్లను బాబా సహించేవారు కాదు. అనువైన ప్రదేశాన్ని కనుక్కోవడం, నిర్ణీత సమయానికి పేదవారిని తీసుకురావడం, వాళ్ళ పాదాలు కడగడానికి నీళ్లు వేడి చేయడం, ప్రసాదం తీసుకున్నాక ప్రతి వ్యక్తి మామూలుగానే బయటకు వెళ్లేలా చూడడం, ఈ పనులన్నీ ఒకేసారి వెనువెంటనే జరిగిపోయేవి. ఖాండ్వా నుండి బాబా శివానంద బ్రహ్మచారి అనే ఒక పురోగతి చెందిన ముముక్షుడిని కలిసేందుకు అదే రాత్రి ఎద్దుబండిలో బోర్గాం గ్రామానికి బయలుదేరారు. అందరూ అతన్ని ఒక స్వామిగా ఎరుగుదురు. బాబా అతన్ని సమీపించగానే బాబాను గుర్తించినట్టుగా కనబడ్డాడు. వెంటనే బాబాను స్వాగతించేందుకు గౌరవ పురస్కారంగా లేచి నిలబడ్డాడు. బాబాను భోజనం చేయమని అడగ్గా బాబా తిరస్కరించారు. కొన్ని నిమిషాల తర్వాత బాబా చకచక కదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాబా ఎప్పుడైనా ఒక మస్తు గాని సాధువు గాని నన్ను మెహర్ బాబాగా గుర్తిస్తే కొన్ని కారణాల చేత ఆ గుర్తించడం అనేది నా పనిని మరింత కఠినతరం చేస్తుంది. అందుచేత అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాలనుకుంటాను అని తన పురుషమండలికి సూచించారు. బాబా ఆ రాత్రికి తిరిగి ఖాండ్వా చేరుకొని మర్నాడు మే 28 ఆదివారం నాడు ఖానావాడ అనే గ్రామానికి బయలుదేరారు. అక్కడ చమేలీ బాబా అనే బస్సుతో సాంగత్యం జరిపారు. ఆ తరువాత బార్వా ధర్మశాలలో బాబా 40 మంది పేదవారి కాళ్ళు కడిగి ఒక్కొక్కరికి ₹1 నాణాన్ని ప్రేమ ప్రసాదంగా ఇచ్చి వారిని ఆశీర్వదించారు. మే 29న బాబా బుర్హాన్పూర్ వెళ్లి అక్కడ రామోజీ మామ అనే ఒక హరిజన బస్సుతో పనిచేశారు. ఇతడు రైల్వే స్టేషన్ దగ్గర కనబడ్డాడు. వయసు మళ్ళీ పక్కగా కనిపించిన ఈ మస్తు తీవ్రమైన జలాలి తరహాకు చెందినవాడు. కాకా అతనికి భోజనం పెట్టాక ఈ మస్తు తిరిగి కాకా ముఖం మీద చెల్లు మళ్ళీ లంపకాయ కొట్టాడు. రామోజీ అంత ప్రత్యేకమైన మస్తు కాకపోయినా బాబా అతన్ని బాగా ఇష్టపడ్డాడు. ఈ మస్తు ప్రయాణం తర్వాత మే 31న బాబా పింపల్గాం తిరిగి వచ్చారు. ఈ సందర్భంలో బాబాకి ఎవరో ఒక సయామిస్ పిల్లిని బహుకరించారు. సయామిస్ పిల్లి దాన్ని బహుకరించారు. జేసు అని దాని పేరు. పింపల్గాంలోని శ్రీమండల దగ్గర అది పెరిగింది. దాని సంరక్షణ బాధ్యతను బాబా మార్గరెట్ కాస్ట్కు అప్పగించారు. 1944 జూన్ నెల ప్రారంభంలో ఒక రాత్రి కుండపోతగా వర్షం పడుతుండగా బాబా ఉన్నట్టుండి మార్గరెట్ వద్దకు వెళ్ళి ఆ పిల్లిని బయటకు విసేయమన్నారు. మార్గరెట్ వెనుకాడుతూ, కానీ బాబా బాగా వర్షం కురుస్తోంది, అది చాలా క్రూరం అని చెప్పింది. బాబా సరే అని ఆమె గది నుండి వెళ్ళిపోయారు. మర్నాడు రాత్రి కూడా ఇదే పరిస్థితి. గాలిగా కురుస్తున్న వర్షంలో గదికి వచ్చి జేసును బయటకు విసేయమన్నారు బాబా. మళ్ళీ మార్గరెట్ ఏదో చెప్పబోతుండగా బాబా కోపంతో కరుబొమ్మలు సృష్టించి, ఇంతకీ ఈ పిల్లి ఎవరిది, నీదా నాదా అని గదమాయించారు. నీదే బాబా అని చెప్పి బాబా చెప్పినట్టు చేసింది. మార్గరెట్ జేసును బయటపడేసింది. కొద్ది రోజుల తర్వాత మార్గరెట్ పత్రికల్లో భగవంతుడు తీర్పు ఇచ్చే దినం డూమ్స్ డే గురించి చదివి జూన్ 6వ తేదీన నర్మండీ వద్ద మిత్రరాజ్యాల దాడిని ప్రారంభించిన విషయం తెలుసుకున్నాక అప్పుడు ఆమెకు చాలా బాబా ఆ రోజు రాత్రి ఎందుకు అలాంటి వింత ఆదేశాలు ఇచ్చారో దాని వెనుకున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమైంది. కాకతాళీయంగా అదే రోజున అదే సమయానికి ఇంగ్లీష్ ఛానల్లో పెద్ద తుఫాను సంభవించింది. అటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిత్ర రాజ్యాల దాడిని అడ్డుకునేందుకు వేలాది సైనిక దళాన్ని పంపడంలో ఐసన్ హోవర్ కి అతని సైనిక జనరల్స్ కి మధ్య పెద్ద తగాదా కూడా సంభవించింది. 700 యుద్ధ నౌకలతోనూ 4000 యుద్ధ విమానాలతోనూ ప్రారంభించిన ఆ దాడి అప్పటికే ఒక రోజుకు వాయిదా పడింది. అతడు వాడిన పదజాలంలోని భావం, ఇక్కడ కమాండర్ నువ్వా నేనా ఇలాంటి కొన్ని మాటలు బాబా మార్గరెట్ తో అన్న పదజాలంలోని భావంతో సరిగ్గా సరిపోయాయి. 3 ఏళ్ల క్రితం నొరీనా మ్యాచ్ వెళ్ళి ఇండియా వదిలి వెళ్లే ముందు బాబా ఆమెతో నన్ను సాకారుడైన దైవంగా తెలుసుకోమని నిన్ను ఆదేశించాను. అలాగే నీవు నన్ను తెలుసుకున్నావు. వెళ్ళి ప్రపంచానికి సంగతి చెప్పు. నీవు నా వాడిని నీలో వింటావు. నీవు నా వాణిని నీలో వింటావు. మరి ఇంకా ఏ శబ్దము నీకు వినిపించదు అని ఆదేశించారు. నొరీనా తిరిగి అమెరికా వెళ్ళి బాబాని గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చింది. ఆ ఉపన్యాసాలు చాలా శక్తివంతంగాను క్రియాశీలకంగాను ఉండేవి. అవి విని
చాలా మంది బాబాను గురించి తెలుసుకున్నారు. తరువాత కొంతమంది బాబాను ప్రేమించసాగారు. ఇంతేకాకుండా అమెరికాలో ఒక కేంద్రం కోసం అనువైన ప్రదేశాన్ని చూడమని బాబా ఇచ్చిన ఆదేశాలను జరీనా, ఎలిజబెత్ ప్యాటర్సన్ కార్యరూపంలో పెట్టి అటువంటి ప్రాంతం కోసం శ్రద్ధతో అన్వేషిస్తున్నారు. వాళ్ళు ఇండియా వదిలి వెళ్లే ముందు స్థలం ఎంపిక విషయంలో బాబా కొన్ని షరతులు విధించి వారికి చెప్పారు. ఎలాగైతేనేమి వాళ్ళు ఇప్పుడు అటువంటి సమగ్రమైన ప్రదేశాన్ని కనుగొన్నట్టే కనిపిస్తోంది. బాబాకు ఎలిజబెత్ రాసిన ఈ దిగువ ఉత్తరంలో స్థలం కోసం చేసిన అన్వేషణ గురించి మొత్తం చరిత్రంతా వివరించింది. జూన్ 4, 1944. ప్రియమైన బాబా, సౌత్ కరోలినాలోని స్థలం గురించి నేను ఎన్నో కేబుల్స్ పంపాను. అవన్నీ మీరు చూసే ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ లో స్థాపించబోయే కేంద్రాలలో ఒకదాని కొరకు మీరు ఈ ప్రదేశాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. మొదటిసారిగా నేను మీకు కేబుల్ పంపినప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చేందుకు మా తండ్రి గారు వాగ్దానం చేశారు. కానీ ఈ ప్రదేశం మెట్రోబేస్ ఫార్మ్ కంపెనీకి చెందింది. మా తండ్రి ఆ కంపెనీలో ఒక భాగస్వామి. ఈ స్థలానికి అతను పాక్షికంగా సొంతదారుడే. అందువల్ల ప్రస్తుత అవసరానికి ఈ స్థలాన్ని సిద్ధం చేసేందుకు తగినంత సమయం పట్టింది. వాస్తవానికి ఈ మొత్తం 1800 ఎకరాల స్థలాన్ని వేట కోసము, చేపల ఆవాసానికి వినియోగించేవారు. ఇప్పుడు ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా భాగస్వాముల మధ్య వాటాలు వేయగా మా తండ్రి గారి వాటాగా 800 ఎకరాల ఈ అటవీ ప్రదేశం వచ్చింది. దీంట్లో 2 పెద్ద సరస్సులు కూడా ఉన్నాయి. ఈ స్థలానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అట్లాంటిక్ మహాసముద్రానికి అతి చేరువలో పూర్ణిరాలతో నిండే 6 మంచినీటి కొలనులు ఈ ప్రదేశానికి ప్రత్యేకత తెచ్చాయి. సముద్ర తీరంలో అంత తీయని నీరు ఎలా ఉందని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జూన్ నెలలో కేంద్రంలో మేము 5 విల్టన్ స్వయం, డార్విన్ షా, నొరీనా, నేను ఉంటున్నాం. డార్విన్ షా తిరిగి పనిలోకి వెళ్తే జాన్ బాస్ ఇక్కడికి వస్తాడు. మాల్కమ్ క్లాస్ రమ్మని అడిగాం, కానీ అతను దూరాలు ఉన్న కాలిఫోర్నియా నుండి రావడం కుదరదు. మీకు తెలుసు, జీన్ ఏడ్రియల్ ప్రస్తుతం ఒక స్థలం విషయంలో పనిచేస్తున్నది. చివరికి ఆ స్థలం మీకోసం ఒక రిట్రీట్ గా చేయాలని ఆమె ఆశ. అది లాస్ ఏంజల్స్ కి దగ్గరలోనే ఉంది. 1931లో మీరు మొదటిసారిగా వచ్చినప్పుడు యుఎస్ఎల్లో 5 ఆధ్యాత్మిక కేంద్రాలని నిర్మించే ఆలోచన చేసింది మీరే. 5 ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించే ఆలోచన చేసింది మీరే. వాటిని వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారని కూడా మీరు చెప్పారు. సౌత్ కేరళ స్థలం ఎంపికకు దారితీసిన పరిస్థితుల గురించి చెప్పాలంటే 1941 జూన్లో మేము ఇండియా మొదలు వచ్చినప్పుడు యుఎస్ఏలో మంచి ఎస్టేట్ ఒకదాన్ని చూడమని మీరు జరీనాతోనూ నాతోనూ చెప్పారు. మీరు అమెరికా వచ్చినప్పుడు మీతో పాటు 60 మంది శిష్యులకు అనువుగా ఉండే ప్రదేశాన్ని చూడమన్నారు. ఆ స్థలానికి 5 రకాల యోగ్యతలు ఉండాలన్నారు. కానీ దేశంలో ఆ స్థలం ఎక్కడ ఉండాలి అన్న విషయం మాత్రం చెప్పలేదు. మీరు చెప్పిన 5 యోగ్యతలు: 1, సమశీతోష్ణ స్థితి గల ప్రదేశం ఉండాలి. 2, ఏ విధమైన సాగుకు వినియోగ నేల ఉండాలి. 3, పుష్కలంగా నీరు ఉండాలి. 4, ఆ నేల ఎక్కువ మంది ప్రజలకు స్వయం పోషకంగా కాగలదే ఉండాలి. 5, ఆ స్థలాన్ని ఇచ్చేటప్పుడు దాత దానిని ప్రజలపూర్వకంగా ఇవ్వాలి. అటువంటి స్థలం ఎక్కడ దొరుకుతుందా అని నేను నొరీనా అమెరికా వచ్చిన దగ్గర నుంచి చాలా చోట్లకి వెళ్ళి చూశాం. ప్రత్యేకించి కాలిఫోర్నియాలో అటువంటి స్థలం కోసం చూసాం. 10 లక్షణాలకి దగ్గరగా ఉన్న స్థలాన్ని ఫెయిర్ ఫాక్స్ లో చూసాం. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నుండి విస్తరించిన అఖాతానికి దగ్గరలో ఉంది. సూఫీ నాయకురాలు కానీ కొన్నాళ్ళు ఇండియాలో నుండి వచ్చింది. మీరు మీ శిష్యులు అమెరికా వచ్చినప్పుడు ఆ స్థలంలో ఉండొచ్చని మాతో చెప్పింది. ఆమె తన అభీష్టాన్ని మనఃపూర్వకంగా తెలియజేసినందున మీరు దానికి సమ్మతించవచ్చు. మేము చూసిన వారిలో ఆమె చాలా అవగాహన పూర్వరాలిగాను
ఎంతో పురోగతి చెందిన ఆత్మగాను మేము నమ్ముతున్నాం. ఆమె నామధేయం రబియా మార్టిన్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం వహించి మీ కొరకు టేబుల్లో ఒక స్థలాన్ని నిర్దేశించి వడ్డన సమయంలో మొదటగా మీకే అత్యంత భక్తిపూర్వకంగా వడ్డనలన్నీ చేసింది. ఎస్టేట్ విషయానికి వస్తే ఒక సారవంతమైన ప్రాంతంలో అదొక సాగు చేయని నేల. ఒక్క విషయం తప్ప అన్ని యోగ్యతలు ఆ స్థలానికి ఉన్నట్లే. మేము అక్కడికి వెళ్ళిన రోజు చాలా చలిగా ఉంది. అంత చల్లగా ఉండడం కాలిఫోర్నియాలో చాలా అసాధారణ విషయమని వాళ్ళు అన్నారు. కానీ మాకది సమశీతల ప్రదేశంగా కనబడలేదు. శాన్ ఫ్రాన్సిస్కో ఉత్తర ప్రాంతానికి ఉండవలసిన సమశీతల స్థితి ఇక్కడ లేకపోవడం గమనించాం. గత వేసవిలో అక్కడికి దగ్గరలో ఉన్న శాన్ మ్యాటియో వెళ్ళాం. అక్కడ శీతోష్ణ స్థితి మళ్ళీ మాకు బాగా నచ్చింది. గత సెప్టెంబర్లో మేము లాస్ ఏంజలస్కి వెళ్ళినప్పుడు జీన్, మాల్కమ్, మ్యార్కీలతో కారులో తిరిగి చాలా స్థలాలను చూసాం. కానీ ఈ జిల్లాలో సరైన నీటి సదుపాయం ఉన్నట్లు కనిపించలేదు. వెనక్కి తిరిగి వస్తూ లేక్ జెనీవా, విన్కాన్సిన్ దగ్గరలో ఉన్న మా కుటుంబానికి చెందిన స్థలానికి వెళ్ళమని అక్కడ ఆగాము. ఈ ఉత్తరం అక్కడి నుంచే రాస్తున్నాను. చాలా కాలం తర్వాత అక్కడి పంట పొలాలు చూసి మా గ్రామీణ ప్రాంతం ఎంతటి సుందరమైనదో, ఎంతటి సారవంతమైనదో అప్పుడు గ్రహించారు. కానీ చలికాలంలో మాత్రం అక్కడ లేదు. గడిచిపోయిన శీతాకాలంలో అమ్మ ఉద్యోగంతో నార్త్ కరోలినాలోని పైన్ హార్ట్స్ లో ఉంది. అమ్మను కుటుంబ సభ్యుల్లో చూద్దామని చాలాసార్లు ఆ శీతాకాలంలో అక్కడికి వెళ్ళాను. నాన్నకు మరికొంతమందికి అక్కడ అత్తిపళ్ళ తోటలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ మాత్రం అంత చలి లేకుండా సమశీతలంగా ఉంటుంది. కానీ మండు వేసవిలో మాత్రం విపరీతమైన వేడి, ఇసుక నేల అవ్వడం వల్ల అన్ని రకాల పంటలకు అనువైంది కాదు. సరస్సు కానీ నది కానీ లేదు. మేము ఇండియాలో ఉండగా మిటిల్ బీచ్ గురించి మీరు చెబుతుండడం నాకు బాగా గుర్తు. ఎప్పుడైనా యూఎస్ఏ వెళ్తే మీరు మీ బృందం అక్కడే బస్ చేయడం జరుగుతుందని చాలాసార్లు మీరు అనేవారు. మెరీనా నేను అక్కడికి వెళదామని అనుకుంటున్నాం. అప్పుడే మీ ఉత్తరం 1943 నవంబర్ 12వ తారీఖుతో మార్గరెట్ ద్వారా మాకు చేరింది. అందులో కూడా మీరు మళ్ళీ మిటిల్ బీచ్ గురించి ప్రస్తావించారు. గడిచిన ఫిబ్రవరి 1944లో మేము అక్కడికి వెళ్ళి ఈ మధ్యనే నాన్న నాకు కెమిస్ట్ స్కూల్ ఇంటిలో బస్ చేసాం. నాన్నగారి ఇంటికి ఆనుకునే ఉంది ఈ ఇల్లు కూడా. నాకు ఇచ్చిన ఈ ఇల్లు అన్ని విధాలా చాలా మంచిదే. కానీ ఆధ్యాత్మిక కార్యకలాపాలకి, ధ్యానానికి కావలసిన ఏకాంతం మాత్రం ఈ ఇంట్లో లేదు. సరిగ్గా బీచ్ లోనే ఉంటూ ఎవరైనా ఆ దగ్గరలోనే తిరిగేందుకు వీలుగా ఉన్న ఈ ఇంటిని నాన్న నాకు ఎందుకు ఇచ్చాడా అని చాలాసార్లు అనుకున్నాను. అంతేగాని ఇల్లు చాలా పెద్దది. 9 బెడ్రూమ్లు, 5 బాత్రూమ్లు వగైరా చాలా సదుపాయాలతో మీ బృందంలో సభ్యులందరికీ సరిపోతుంది. జూన్ నెలలో ప్రస్తుతం మేము ఉంటున్న ఈ కేంద్ర ప్రాంతానికి రాకముందు మేము 5గురము ఈ పెద్ద ఇంట్లో 3 రోజులు ఉన్నాం. ఈ అడవిలో గడపాల్సిన రోజులకు అవసరమైన ఆహార దినుసులు వగైరా అన్ని సమకూర్చుకునే అక్కడ ఉన్నాం. అసలు కథకు వద్దాం. మిటిల్ బీచ్ లోని హంటింగ్ ఏరియా, చేపల సంరక్షణ స్థలం గురించి గత ఫిబ్రవరిలో నాన్నని అడిగాను. అప్పుడు మమ్మల్ని ఆ 6 సరస్సుల్ని చూసేందుకు తీసుకెళ్లారు. మియామి నుండి న్యూయార్క్ వెళ్లే ప్రధాన రహదారి ఈ ఎస్టేట్ గుండానే వెళుతుంది. కానీ అక్కడ చాలా చిన్న ఇసుక రోడ్డు పూర్తిగా పాడి నామరూపాలు లేని స్థితిలో ఉంది. గతంలో వాషింగ్టన్, లేఫాయట్ రాజులు ఉపయోగించే కింగ్స్ హైవే అది. ఆ రోడ్డు ఆ సరస్సు వరకు వెళ్ళి ఆగిపోయింది. అప్పట్లో వాళ్ళు అక్కడికి వచ్చి చేపల్ని వేటాడేవారు. అక్కడున్న పెద్ద సరస్సు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. అది పొడవుగా సన్నగా ఉంది. ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది. కావలసినంత ఏకాంతం ఆ ప్రాంతంలో ఉంది. మీరు సూచించిన వాటిలో 4 లక్షణాలు ఆ ప్రాంతానికి ఉన్నాయి. 5వ దాని గురించి ఆలోచించాలి. అదే హృదయపూర్వకంగా సమర్పించడం గురించి. ముందే చెప్పినట్లు ఈ స్థలానికి కేవలం మా నాన్న మాత్రమే వ్యక్తిగత సొంతదారు కాదు. ఒక కంపెనీలో భాగస్వామిగా ఈ ఆస్తిపై హక్కును పొంది ఉన్నాడు. ఎవరికి ఇద్దామన్న ఆలోచన కూడా నాన్నకి లేదు. హంటింగ్ ఏరియాకి నుంచి ఇంకో విధంగా ఉపయోగించాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అసలు అదే ఆలోచనతో 40 ఏళ్ల క్రితం నాన్న సౌత్ కరోలినాకు వచ్చాడు.
కానీ వయసు పైబడడంతో వేటాడడం మానేశాడు. కానీ లేక్ ప్రాంతాన్ని మికిల్ బీచ్ ఫార్మ్స్ కంపెనీ వారు ఎప్పటి నుంచో అమ్మేసే యోచనలో ఉన్నారు. కంపెనీ కార్యకలాపాలు జరిగే చోటికి ఈ ప్రాంతం 7 మైళ్ళ దూరంలో ఉంది. యుద్ధం ముగిశాక ఏదో ఒక రోజు దీన్ని అమ్మేద్దామని అనుకుంటున్నారు. వెంటనే నేను నరీనా ఈ ప్రాంతాన్ని కానీ సంపాదిస్తే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి అనువుగా ఉంటుందని ఆలోచించాం. ఈ పెద్ద సరస్సు మైలు దూరం పొడవున సముద్ర తీరంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రదేశం సుమారు 500 ఎకరాలు ఉంటుందని తెలిసింది. చెప్పాలంటే నాకు ఉత్సాహం కలిగింది. దీనికి తోడు లేక్ జెనీవా, విన్కాన్సిన్ ఫామ్లను నా సోదరి వర్జీనియా కావాలని అంటోంది. నాన్న వీలునామా కూడా తయారు చేస్తున్నారని, తన పిల్లలకు ఒక్కొక్కరికి తన ఆస్తిలో 3వ వాటా రాస్తున్నారని చెప్పింది. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని వేరే చోట 3వ వంతు ఆస్తికి బదులుగా 500 ఎకరాలు నేను తీసుకుంటానని, ఈ మెట్ల బెల్స్ ప్రాంతంలోనే దృష్టి పెట్టి నా కార్యకలాపాలు సాగిస్తానని చెబుదామనుకున్నాను. చూసారా, వాళ్ళు చూడండి, వాళ్ళ ఆ ప్రేమ చూడండి. బాబా ఎడ్ల చూపించే ప్రేమ, బాబా మాటకి ఇచ్చేటటువంటి విలువ, బాబా కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసేటటువంటి పరిస్థితి, ఇవన్నీ అంటే మనకన్నా గొప్పవాళ్ళని చెప్పడం కాదు. కానీ ఆనాడు బాబా ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. చేసుకోకపోతే ఈనాడు అక్కడ 500 ఎకరాలు బాబా యొక్క ఆ సెంటర్ నడుస్తూ ఉన్నది మెట్లీ బీచ్ లో. ఇప్పుడు కొనాలంటే దానికి మూల్యం ఎవరు కట్టలేదు. అంత గొప్ప స్థలం అది. అయితే ఇక్కడ స్థలానికి ప్రాధాన్యత కాదు, అవతార పురుషుని యొక్క ఆ కార్యక్రమంలో ఉన్న రహస్యాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి దేవలోకంలో ఇంద్రుడు, రంభ ఇలాంటి వాళ్ళంతా ఉంటారని మనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా, సినిమాల్లో చూపించినప్పటికీ కూడా వాళ్ళ మీద వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామా? ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం? మన గురించే మనం సరిగ్గా ఆలోచించాం కనుక వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాం? కనుక మీకు మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బాబా నాడు నేడు ఎప్పుడూ ఉంటారాయన. నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు అని మనం ప్రేయర్లో చదువుతూ ఉన్నామే, అది అబద్ధం కాదు. బాబా సజీవంగా ఉన్నారు. ఆ సజీవంగా ఉన్న బాబా యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం కోసం, తెలుసుకొని ఆయనకు దగ్గర కావడం కోసం, మోక్షం మనకు ఎలాగూ రాదు, ఎందుకంటే అంత పుణ్యం చేసుకోలేదు మనం. కనీసం స్వచ్ఛమైనటువంటి అనుభవాన్ని బాబాతో మనం పొందాలి. ఆ స్వచ్ఛమైన అనుభవం అనేది కేవలం ఆలోచనలను బట్టి ఆ అనుభవం మనకు లభిస్తుంది. చేసే పనులు బట్టి కాదు, ఆలోచన వల్ల అది లభిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి రామా 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 అన్నాడు అనుకోండి, వీడు వేరే ఉన్నతమైన కార్యక్రమాలు లేదా దైవ కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. ఆ ఒక్క ఉచ్చారణ రాముడికి దగ్గర చేర్చేస్తుంది. అలాగే మనం బాబా ఎడ్ల అపరిమితమైన ప్రేమతో, అపరిమితమైనటువంటి ఒక విధంగా తపనతో ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే, ఇవన్నీ ఆయన జీవితానికి సంబంధించి కాబట్టి మనకు ఎలాగో తెలుస్తాయి, తెలియజేస్తాడు ఆయన. ఆ ప్రయత్నమే ఈ సహజీవనం. అంచేత మనం దానికే లోటు రాదు. కానీ మనం బాబాకు దగ్గరికి అవడానికి బాబా నామస్మరణ చేసుకోవాలన్న అగత్యం ఎంతైనా ఉంది. అది మీరంతా కూడా ప్రియమిత్రులారా నామస్మరణకు ప్రాధాన్యత ఇవ్వండి. నాకు ఒక విధంగా చెప్పాలంటే కాలం చాలా గడ్డుగా మారిపోతుంది. రాను రాను ఏ పరిస్థితులు ఏర్పడతాయో తెలియదు. బాబా నామం చేసుకుంటూ బాబాని నిరంతరం బాబాతో ఉండడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.